తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఈ రోజు చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రజాశీర్వాద సభని కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నగారు మొదలు పెడుతున్నారు. అమ్మన్పల్లి శ్రీరామ దేవాలయం నుంచి ఆంజనేయుని ఆశీర్వాదంతో మొదలు పెడుతున్నటువంటి యాత్ర ఖచ్చితంగా విజయయాత్రగా మారుతుంది. తిరిగి మే 13 తర్వాత జూన్లో ఇది విజయయాత్రగా మారుతుందనేది ప్రజల ఆశ, కోరిక కూడా. గత ఎంపీగా 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి తిరిగి పార్టీ మారి ఇంకొక పార్టీలో ఎంపీగా వచ్చే పరిస్థితిలో ఉన్నా ఇక్కడ ఈయనకున్న తేడా ప్రజలందరికీ తెలుసు. విశ్వేశ్వరరెడ్డి గారు నాకు తెలిసిన ఈ రాజకీయ నాయకులలో అతి సౌమ్యుడు, మంచివాడు, మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఎంత శ్రీమంతుడైనా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఆయన డౌన్ టు ఎర్త్, అంటే కింది స్థాయి అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులతోని సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఏ రాజకీయ నాయకునికి కూడా అంత ఓపిక ఉండదు. ఇవాళటి వరకు కూడా ఆయన ప్రతి గ్రామంలో రాజకీయ అవసరం ఉన్నా లేకున్నా, ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ఆ గ్రామాల్లో తిరిగినటువంటి వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నగారు. ఆ విశ్వేశ్వరరెడ్డి అన్నగారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ప్రజలందరూ కూడా సుమారు 29 లక్షల ఓటర్లు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన గుణగణాల గురించి తెలిసినటువంటి వ్యక్తి. ఒక రాజకీయ నాయకుడు 10 రూపాయలు పెట్టి 1000 రూపాయలు సంపాదించాలని ఆలోచించే క్రమంలో 10 కాదు 1000 అయినా అవసరం ఉంటే పేద ప్రజలకు ఇవ్వచ్చు అనుకునేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఉండడం అనేది చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలకు ఇది రాబోయే కాలానికి సురక్షితం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో మెట్రో అంటారు, ఎంఎంటీసీ అంటారు. ఎలాగైతే కార్పొరేషన్లు 16 కులాలకు కార్పొరేషన్లు ఇచ్చారో దానికో జీవో లేదు, దానికి ఒక లెక్క లేదు, దానికో అమెండ్మెంట్ లేదు, దాంట్లో విధి విధానాలు లేవు. కానీ రాజకీయము వస్తుంది, ఎంపీ ఖచ్చితంగా గెలవాలా, మేము 10-15 గెలుస్తాము అనే ఆలోచనలో వచ్చి బీజేపీకి అన్ని సీట్లు వస్తే కాంగ్రెస్కు గడ్డుకాలము ఇబ్బంది అవుతుంది, ఈ 2 నెలల్లోనే నా గ్రాఫ్ పడిపోతుంది అని అనుకున్నారు. కానీ అది ఆయన గ్రాఫ్ కాదు, అది కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి యాంటీ ఓట్స్ అన్నీ తిరిగి రేవంత్ రెడ్డి గారికి, అంటే కాంగ్రెస్ పార్టీకి పడ్డది. కానీ రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి కాదు, ఇది గమనించాలా. కాబట్టి వాళ్ళ 16 కార్పొరేషన్లు ఎలా ఉంటుందో అలాగే రానున్న కాలంలో కేసీఆర్ గారు ఏదైతే పోయిన ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అని బంధులన్నీ పెట్టి ఎట్లా బంద్ అయిపోయిండో ఈయన కూడా కార్పొరేషన్లని పెట్టేసి లాస్ట్కు వీటికి కుర్చీ టేబుల్ కూడా ఉండదు. అది రాజకీయ నిరుద్యోగానికి ఉద్యోగం ఇప్పించే పరిస్థితుల్లో పెట్టిరు తప్ప ఇంకేం చేసింది లేదు. ఇకపోతే ఇక్కడున్నటువంటి ఎంపీ అయినా, అక్కడున్నటువంటి ముఖ్యమంత్రి గారైనా ఇన్ఛార్జిగా తీసుకున్న ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఛాలెంజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీ ఓటమి ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారి వైపే చూస్తున్నారు. ఆయన 3-4 లక్షల మెజారిటీ అన్నారు, కానీ ఎవరు ఊహించినంత మెజారిటీతో ఆయన గెలుస్తారు. ఖచ్చితంగా ఈ రాజకీయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇటువంటి రాజకీయ నాయకులు ముందుకు రావడం, ప్రజల్లో ఉండడం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రజలందరూ కూడా మంచితనాన్ని, ఉన్నత వ్యక్తిత్వాన్ని, గుణగణాలను చూసి ఓటేయాల్సిన అవసరం ఉంది. మోడీ గారికి ఆదరణ ఎంత ఉందో అలాగే కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా చేవెళ్ళ నియోజకవర్గంలో అంతే ఆదరణ ఉంది. కాబట్టి ఆదరణ ఓటుగా మారుతుంది. ఆయన రాబోయే చేవెళ్ళ నియోజకవర్గంలో ఎంపీగా ఉంటారు. చాలా అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇక్కడ ఎంపీగా ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉండబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి కాంబినేషన్లో ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గంలో ఏదైతే మెట్ట ప్రాంతం అన్నాడో, ఎత్తు ప్రాంతం అన్నాడో, ఏదైతే రైతులకు కావాలన్నాడో, ఏదైతే బోర్డులు కావాలంటున్నారో, ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కావాలంటున్నారో అవన్నీ కూడా, ఆ మెట్రోలు కూడా ప్రతిదీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేయించగలిగే మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి, స్వార్థం లేనటువంటి వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. కాబట్టి ఆయన గెలవడానికి అన్ని విధాల ప్రజలు సహకరిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఏ మాటలు చెప్పినా కేసీఆర్ గారికి 2 ఆకులు ఎక్క చదువుకునే వ్యక్తిగా గుర్తింపు వచ్చేసింది. మీకు కేసీఆర్ గారి మీద ఎంతైతే వ్యతిరేకత ఉందో దానికి 2 అంతల వ్యతిరేకత మీ మీద వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడి నుండే మీ ఓటమి ప్రారంభమవుతుందని తెలియజేస్తుంది.